పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ కె సుజనా ధర్మాసనం జూలై 6న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో మే 8న మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. తర్వాత పోక్సో చట్టంలోని 5(1) సెక్షన్ 6 కింద కఠినమైన నిబంధనలు కూడా చేర్చారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మే 16న భగీరథ్ లొంగిపోయారు. తర్వాత ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దానిపై రేపు తీర్పు రాబోతోంది. జూన్ 20 నుంచి జూన్ 26 వరకు తన ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ 7 రోజుల మధ్యంతర బెయిల్ను పొందారు. బెయిల్ గడువు ముగియగానే జూన్ 25న చెల్లపల్లి కేంద్ర కారాగారంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. కొద్ది సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు రేపు ఎటువంటి తీర్పు వెలువడనుంది? ఏమర్థమవుతుంది అసలు? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే పోక్సో కేసులో బండి భగీరథ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో తీర్పు అయితే రానుంది. అయితే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టు అయితే తీర్పు అయితే వెలువరించింది. ఈ పిటిషన్ పై ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఆ తీర్పును అయితే రేపు ప్రకటించనుంది. ఇటీవల బండి భగీరథకు వారం రోజుల పాటు పరీక్షలు రాసేందుకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో పరీక్షలు పూర్తి చేసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఏదైతే అధికారుల దగ్గర బండి భగీరథ అయితే లొంగిపోయాడు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు రేపు తీర్పు అయితే నిర్ణయం అయితే వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఇటు బండి భగీరథపై ఒక మైనర్ బాలికను అఘాయిత్యానికి పాల్పడిన నేపథ్యంలోనే బండి భగీరథపై పేట్ బషీరాబాద్ చేసుకుని ఏదైతే పోక్సో కేసు అయితే నమోదైంది. అయితే ముఖ్యంగా బండి భగీరథను అరెస్ట్ చేసిన తర్వాత ఇటు హైకోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ కోసం మొదట్లో ఏదైతే బండి భగీరథ అయితే అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వాదనలు కూడా జరిగినాయి. అయితే మధ్యలో బండి భగీరథకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత తిరిగి కూడా మళ్ళీ లొంగిపోవడం జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కూడా వాదనలు ఇప్పటికే పూర్తని, ముఖ్యంగా ఇటు ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తని, ముఖ్యంగా ఇటు బండి భగీరథకు బెయిల్ మంజూరు చేస్తే ఈ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పీజీ కూడా వాదించడం జరిగింది. అయితే బండి భగీరథకు సంబంధించి లాయర్ కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేసుకు సంబంధించి ఏదైతే సహకరిస్తారంటూ కూడా, అలాగే ఇటు ఏదైతే బండి భగీరథ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంకా చదువుకొని ఉండాల్సిన నేపథ్యంలోని తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే వాదనలు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి రేపొద్దున తీర్పు అయితే హైకోర్టు అయితే వెల్లడించిందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.